లేబర్ కమిషనర్తో సంప్రదింపులతో సానుకూలత, బ్యాంకు ఉద్యోగ సంఘాల సమ్మె విరమణ. ఉస్మానియా హాస్టళ్లలో నీటి ఎద్దడి, అర్ధరాత్రి ఆందోళనకు దిగిన విద్యార్థులు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు. బీఆర్ఎస్ అగ్రనేతకు బీదర్లో దొంగ నోట్ల ప్రింటింగ్ ప్రెస్ ఉందని ఆరోపణ. కక్ష సాధింపుతోనే కేసు నమోదు, ఏసీబీ కేసుతో సంబంధం లేదంటున్న విడుదల రజని. తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల జారీకి ముహూర్తం, ఉగాది నుంచి అర్హులందరికీ అందిస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం. భద్రాద్రి బ్రహ్మోత్సవాలకు రేవంత్ రెడ్డికి ఆహ్వానం, గోడ పత్రికను ఆవిష్కరించిన తెలంగాణ సీఎం. మానవ దైనందిన జీవితానికి దిక్సూచి భగవద్గీత, మంతని భగవద్గీత విజయోత్సవంలో మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు. వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనన్న కేటీఆర్, కాంగ్రెస్ గ్యారంటీలకు కాలం చెల్లిందని కామెంట్స్. అకాల వర్షం నష్టంతో రైతులకు ఆందోళన వద్దు, పరిహారం అందించి ఆదుకుంటామని సీఎం చంద్రబాబు భరోసా. గురువారం పోలవరానికి సీఎం చంద్రబాబు ప్రాజెక్టు సందర్శన, ఉన్నతాధికారులతో సమీక్ష. అందరితో చర్చించాకే డీలిమిటేషన్ పై ముందుకెళ్లాలి, పార్లమెంట్లో దక్షిణాది భాగస్వామ్యం పెరగాలన్న కేకే. డీలిమిటేషన్ పై ఇంకా నిర్ణయం తీసుకోలేదు, కాంగ్రెస్ బీఆర్ఎస్ లది తప్పుడు ప్రచారమన్న కిషన్ రెడ్డి. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ లో స్టార్ హీరోలు బాలకృష్ణ, ప్రభాస్, గోపీచంద్ పై సైబర్ క్రైమ్ కి ఫిర్యాదు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో త్రాగునీటి కష్టాలు, గుక్కేడు నీళ్ల కోసం తహతలాడుతున్న గిరిజనులు. ప్రతి ఎండాకాలం విరివిరిగా చలివేంద్రాలు, తాడ్బండ్ చౌరస్తాలో చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే గణేష్. అకాల వర్షంతో కోలుకోలేని దెబ్బ, ఈదురుగాలులు, వర్ష బీభత్సంతో పాడైన పంట. నిజామాబాద్ జిల్లాలో అడుగంటుతున్న భూగర్భ జలాలు, పంటలను కాపాడుకోవడానికి రైతులకు తప్పని తిప్పలు. ఢిల్లీ పార్లమెంట్ భవన్ ఆవరణలో అరకు కాఫీ ఘుమఘుమలు, కాఫీ స్టాల్ ఏర్పాటుకి స్పీకర్ ఓం బిర్లా అనుమతి. స్వర్ణ దేవాలయాన్ని సందర్శించిన మంత్రి నారా లోకేష్ దంపతులు, మొక్కులు తీర్చుకున్న కుటుంబ సభ్యులు. వలసదారులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉక్కుపాదం, 5 లక్షల మందికి పైగా తాత్కాలిక నివాస హోదా రద్దు. అమెరికాలో మరోసారి కాల్పుల మోత, 3 మృతి, 15 మందికి గాయాలు. కెనడాలో ముందస్తు ఎన్నికలకు ముహూర్తం, ఏప్రిల్ 28వ తేదీన పోలింగ్ కి నిర్వహణకు చర్యలు. తెలుగు సినిమాలో ఆస్ట్రేలియా క్రికెటర్ విభిన్న పాత్ర, హీరో నితిన్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోనున్న డేవిడ్ వార్నర్. ఉప్పల్ స్టేడియంలో ఇషాన్ కిషన్ మెరుపు సెంచరీ, రాజస్థాన్ పై 44 పరుగులతో హైదరాబాద్ జట్టు విజయం. స్పిన్నర్లతో ముంబైకి తప్పని తిప్పలు, ఐపీఎల్ మ్యాచ్లో చెన్నైదే పైచేయి.